టెన్సెస్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. టు స్కిల్స్ విండో. టెన్సెస్ 3 రకాలని తెలుసుకున్నాం: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పూర్తిగా నేర్చుకున్నాం. ఈ వీడియోలో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ టాక్ అబౌట్ సంథింగ్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న పనుల గురించి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తుంది. ఇప్పుడు జరుగుతున్న పనులు, మన కళ్ళ ముందు జరుగుతున్న పనులు, మనం చేస్తున్న పనులు, వాళ్ళు చేస్తున్న పనులు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా స్ట్రక్చర్ ఉంది. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. మెయిన్ వర్బ్ V1 ఉంటుంది. తర్వాత జెరండ్ ఫామ్ లేదా ఐఎన్జీ ఫామ్ అంటాం. ఐఎన్జీ ఫామ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ మనము సింపుల్ ప్రజెంట్లో నేర్చుకున్న వాటికైనా సేమ్ అవే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఉదాహరణకు ఐ, నేను సబ్జెక్ట్. అతను, హీ, ఆమె, షీ, అది. జునేద్, మనిషి పేరు, అబ్బాయి పేరు జునేద్ కదా. పిల్లవాడు, బాయ్. ఇవి సబ్జెక్టులు అవుతాయి సింగులర్కి అయితే. ప్లూరల్లో వి, మేము, మీరు, యు, వారు, దే. ఇవి ప్లూరల్ ఫార్మ్స్. ఇక్కడ ఇది సింగులర్ అయినప్పుడు దీనికి ప్లూరల్ ఏమవుతుంది? బాయ్స్ అవుతుంది. ఇది సబ్జెక్ట్. ఇప్పుడు ఈ సబ్జెక్టులు ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే వీటి సబ్జెక్టులు దాన్ని బట్టి ఈ హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది. హెల్పింగ్ వర్బ్ ఎందుకు? V1కు హెల్ప్ చేయటానికి. అయితే ఎక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ రావాలి, మనం ఎక్కడ యూజ్ చేయాలి అంటే ఇక్కడ యామ్ ఉందనుకోండి. ఇప్పుడు ఎల్లప్పుడు ఇది ఎప్పటికీ యామ్ అనేది ఐతో మాత్రమే వస్తుంది. ఇది గుర్తుంచుకొని ఐతో పక్కన యామ్ వస్తుంది. హీ పక్కన ఈజ్, రెండవ హెల్పింగ్ వర్బ్ ఉంది ఈజ్. షీ, ఆమె కూడా. అది, ఇట్ ఈజ్. జునేద్ ఈజ్, మనిషి పేరు ఉన్నది అనుకోండి, పర్సన్ పేరున్న. బాయ్ ఈజ్ సింగులర్ అయినా. ఇది ప్లూరల్. వి అంటే ప్లూరల్. ఇప్పుడు ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ వస్తుంది. విఆర్. యూకు యు ఆర్. దే సేమ్ ఆర్. బాయ్స్ ఆర్. హియర్ we are going to market. You are also going to market. Yeah, they are going to market. Boys are playing. Yes, like this. ఇప్పుడు సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్స్ అయింది. ఇప్పుడు V1 దగ్గరకు వద్దాం. వర్బ్ యొక్క మొదటి రూపం. పాట పాడటం ఉన్నది అనుకోండి. పాట పాడుతుంది, ఆమె పాట పాడుతున్నది. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. ఇక్కడ V1 సింగింగ్ ఏ సాంగ్లో సింగ్ అనేది V1 అవుతుంది. సింగ్, సాంగ్, సంగ్. V1, V2, V3. మనకు కావాల్సింది V1. సింగ్ ఉంది. దాంతో పాటు మనము ఐఎన్జీ ఫామ్ కలపాలి. సింగ్ ప్లస్ ఐఎన్జీ, సింగింగ్. షీ ఈజ్, సింగ్ ప్లస్ ఐఎన్జీ, ఇంగ్. ఆబ్జెక్ట్ ఏంటి? సాంగ్. రైట్. ఎక్స్ట్రా వర్డ్స్ మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది స్ట్రక్చర్. అయితే ఈ స్ట్రక్చర్స్ని ఉపయోగించుకొని మనము సెంటెన్స్ని తయారు చేయటం మనకు వస్తే మనము ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం. ఉదాహరణకి ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి, హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. V1 తీసుకొని మనం తయారు చేయవచ్చు. వర్క్ తీసుకుందాం ఒకటి. వర్క్. ఇప్పుడు చెప్పండి. ఐ యామ్ వర్క్ ప్లస్ ఐఎన్జీ కలపాలి కదా. ఐ యామ్ వర్క్. ఐ యామ్ వర్కింగ్ ఇన్, ఎక్కడ? I am working in a college. I am working in a college.
he is working in a college, she is working in a college, Junaid is working in a college, we are working in a college, you are working in a college, they are working in a college. ఎప్పుడు వాడతాం? రెండు పరిస్థితుల్లో వాడతాం. ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు, పని జరుగుతున్నప్పుడు. రెండవది ఫిక్స్డ్ అరేంజ్మెంట్ ఇన్ ఫ్యూచర్, సమీప భవిష్యత్తులో ఒక ఫిక్స్డ్ అరేంజ్మెంట్ ఉన్నప్పుడు కూడా ఇది వాడతాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని రెండు రకాలుగా వాడతారు. రెండు రకాల మొదటిది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పనులను గురించి చెప్పడానికి వాడతాం. అందులో ఒకటి హీ ఈజ్ స్టడీయింగ్ డిగ్రీ సెకండ్ ఇయర్, అతను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు చదువుతున్నాడా, చదివేశాడా, చదువుతాడా? లేదు, పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు. ఎట్ ప్రజెంట్ హీ ఈజ్ స్టడీయింగ్ డిగ్రీ సెకండ్ ఇయర్, రైట్. హీ ఈజ్ ట్రయింగ్ ఫర్ ఏ హోమ్ లోన్, హీ ఈజ్ ట్రయింగ్ ఫర్ ఏ హోమ్ లోన్. అతను ఏం చేస్తున్నాడు? హోమ్ లోన్ కోసము ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇల్లు కట్టుకోవటానికి హోమ్ లోన్ కోసము ప్రయత్నాలు చేస్తున్నాడు. తను కూడా ఇప్పుడు చేస్తున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు. ఎలాగా చెప్పొచ్చు మనం? ఇక్కడ ఐఎన్జీ ఉన్నది చూడండి, స్టడీయింగ్ ఐఎన్జీ ఫామ్ ఉంది, ట్రైయింగ్ ట్రై ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఉంది. అంటే ఐఎన్జీ ఫామ్ మనకు కంటిన్యూస్ని, V1 ఫామ్ మనకు ప్రజెంట్ టెన్స్ని అంటే ప్రజెంట్ కంటిన్యూస్ను చెప్తుంది. ఇంకో ఎగ్జాంపుల్, వీఆర్ డూయింగ్ అవర్ హోంవర్క్, మేము మా హోంవర్క్ని చేస్తున్నాం. ఇక్కడ డూ V1, ఐఎన్జీ ఇంగ్ ఫామ్, జెరెండ్ ఫామ్, కాబట్టి డూయింగ్. ఎస్, షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. ఇక్కడ ఈజ్ ప్రజెంట్ టెన్స్, సింగ్ ఆల్సో V1 అండ్ ఐఎన్జీ ఫామ్. ఈజ్ సింగింగ్ ఏ సాంగ్, ఇప్పుడు పాడుతూ ఉన్నది. ఇట్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ, ఇట్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ అంటే అది పనిచేస్తుందా? ఈజ్ ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ? మొన్న తీసుకొచ్చావు కదా మిక్సర్ గ్రైండర్, మంచిగా పనిచేస్తుందా? ఐరన్ బాక్స్ తీసుకొచ్చావు, మంచిగా పనిచేస్తుందా? కదా, ఆ ఫలానా వస్తువు తెచ్చావు, పనిచేస్తుందా? ఈజ్ ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ? క్వశ్చన్. అంటే ఎస్ ఇట్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ. చెప్పరు పని చేయట్లేదు అనుకో, నో ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. నెగిటివ్ సెంటెన్స్ చేద్దాం అవి కూడా. షీ ఈజ్ కుకింగ్ రైస్ నౌ, వాట్ ఈజ్ షీ డూయింగ్? షీ ఈజ్ కుకింగ్ రైస్ నౌ, తను ఏం చేస్తుంది? ఇప్పుడు అన్నం వండుతున్నది. కుకింగ్ నౌ. హీ ఈజ్ స్టేయింగ్ ఎట్ కరీంనగర్, హీ ఈజ్ స్టేయింగ్ ఎట్ కరీంనగర్, తను ఎక్కడ ఉంటున్నాడు? కరీంనగర్లో ఉంటున్నాడు, నివసిస్తున్నాడు అక్కడ, ఇప్పుడు అక్కడ ఉంటున్నాడు. అంటే ఇవన్నీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇప్పుడు నడుస్తున్నాయి. ఇందులో ఏమైనా అయిపోయినాయి ఏమైనా ఉన్నాయా? అవ్వబోయేవి ఏమైనా ఉన్నాయా? లేవు. ఇప్పుడు అవుతున్నవే ఉన్నాయి, జరుగుతున్నవే ఉన్నాయి. అవి ప్రజెంట్ టెన్స్లో జరుగుతున్నవి. మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ ఈజ్ ఉంది, రైట్. ఇక్కడ ఈజ్ ఉంది, యామ్ ఉంది, ఆర్ ఉన్నది అనుకోండి, అవి ప్రజెంట్ టెన్స్కి సూచన, గుర్తు. దాంతోపాటు V1 ఫామ్ ఉంది, ఐఎన్జీ ఫామ్ ఉందనుకోండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని గుర్తుంచుకోవాలి. అయితే రెండవ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని రెండవ రకంగా కూడా వాడతారు. అది ఫిక్స్డ్ అరేంజ్మెంట్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, రేపు మేము ఇల్లు ఖాళీ చేయబోతున్నాం. కిరాయా ఇంట్లో ఉండేవాళ్ళు ఏదో రోజు ఖాళీ చేస్తారు. వాళ్ళు అంటే ఎట్లా చెప్తున్నారు చూడండి, దే ఆర్ షిఫ్టింగ్ దేర్ హౌస్ టుమారో, దే ఆర్ షిఫ్టింగ్ దేర్ హౌస్ టుమారో. అంటే వీళ్ళు, టుమారో అనేది ఏంటి? ఫ్యూచర్. షిఫ్టింగ్ అనేది కంటిన్యూస్. మీకు డౌట్ రావచ్చు, షిఫ్టింగ్ అనేది టుమారో అనేది ఫ్యూచర్ కాబట్టి ఇది ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా అవుతుంది అనిపిస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గమనించాల్సింది ఏంటంటే, దే ఆర్ షిఫ్టింగ్. ఇక్కడ విల్ లేదు, షల్ లేదు, మే లేదు, ఉందా? ఇవి లేవు కాబట్టి ఇది ఫ్యూచర్ కాదు, రైట్. ఒకటి. అయితే మనము ద ట్రైన్ PM 8 AM అని ఫిక్స్ షెడ్యూల్ గురించి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నేర్చుకున్నాం. మరి అదవచ్చా అని డౌట్ వస్తుంది. ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్సే ఇస్తాడు. అయితే అక్కడ ఐఎన్జీ ఫామ్ లేదు, గుర్తుంచుకోవాల్సింది, అక్కడ ఐఎన్జీ ఫామ్ లేదు. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో జెరెండ్ ఫామ్ లేదా ఐఎన్జీ ఫామ్ లేదు, కానీ ఇక్కడ ఐఎన్జీ ఫామ్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, అది రొటీన్, రిపీటెడ్ అవుతుంది. ట్రైన్ అనేది మాటిమాటికి వెళ్తుంది, కానీ ఇక్కడ వీళ్ళు ప్రతిరోజు టుమారో రేపు రోజు ఇల్లు మారుస్తూనే ఉంటారా? మార్చరు.
అది ఫిక్స్డ్ అరేంజ్మెంట్ అంతే, ఆ రోజు మాత్రమే, ఆ పూటకు మాత్రమే ఇల్లు మారుస్తారు. అతను ఆమెను చూడబోతున్నాడా? ఈజ్ హీ సీయింగ్ హర్ టుమారో? అతను ఆమెను రేపు చూడబోతున్నాడా అంటే ఒక అరేంజ్మెంట్. చూడటానికి వెళ్తున్నాడా, చూడబోతున్నాడా, చూస్తాడా అనటానికి క్వశ్చన్ మార్క్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది కూడా ఫిక్స్డ్ అరేంజ్మెంట్ కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. జునేద్ ఈజింట్ వర్కింగ్ నెక్స్ట్ ఇయర్. జునేద్ ఇక్కడ నెక్స్ట్ ఇయర్ పనిచేయడు, అతను ఇక్కడ నెక్స్ట్ ఇయర్ పనిచేయడు అంటే ఒక ఫిక్స్డ్ అరేంజ్మెంట్ అన్నమాట ముందే. జునేద్ ఈజింట్ వర్కింగ్ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ గురించి ముందుగానే చెప్తున్నాడు, ఫిక్స్డ్ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకోటి చూద్దాం. దే ఆరెంట్ లీవింగ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్. దే ఆరెంట్ లీవింగ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ దాకా వాళ్ళు వదిలి వెళ్ళే ప్రసక్తి వెళ్ళరు. హియర్ లీవింగ్ ఉంది, నెక్స్ట్ మంత్ వస్తుంది కాబట్టి ఫిక్స్డ్ అరేంజ్మెంట్ అంటే నెక్స్ట్ మంతే వాళ్ళు ఖాళీ చేస్తారు, వెళ్తారు, వదిలి వెళ్తారు అని చెప్పడానికి ఫిక్స్డ్ అరేంజ్మెంట్ కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఐ యామ్ లీవింగ్ టుమారో. నేను రేపు వెళ్తున్నా. ఎందుకు? నేను ఆల్రెడీ రేపు వెళ్ళడానికి టికెట్ నేను తీసేసుకున్నాను కాబట్టి, రిజర్వ్ చేసేసాను అనుకోండి. ట్రైన్ టికెట్ నేను రిజర్వ్ చేసేసుకున్నాను, నా దగ్గర ఉంది ఈ టికెట్. అంటే ఐ యామ్ లీవింగ్ టుమారో అని ఇంట్లో వాళ్ళకి చెప్తున్నాం, నేను రేపు హాస్టల్కి వెళ్ళిపోతున్నా, ఐ యామ్ లీవింగ్ టుమారో అంటే ఐ యామ్ లీవింగ్ టుమారో అంటే దట్ ఈస్ ద ఫిక్స్డ్ అరేంజ్మెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్. దట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెనింగ్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఓన్లీ. ఇక్కడ డౌట్ వస్తుంది మీకు, దీనికి ఒకసారి క్లియర్ చేస్తే ఒకటి చూడండి. వీఆర్ హ్యావింగ్ ఏ స్టాఫ్ మీటింగ్ నెక్స్ట్ మండే. చూడండి, వీఆర్ హ్యావింగ్ ఏ స్టాఫ్ మీటింగ్ ఆన్ నెక్స్ట్ మండే. ఇక్కడ ఏమున్నది? మాకు నెక్స్ట్ మండే స్టాఫ్ మీటింగ్ ఉంది. కానీ ఇదేంటిది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఉంది కాదు, ఉండబోతుంది. వీఆర్ హ్యావింగ్ ఏ స్టాఫ్ మీటింగ్ ఆన్ నెక్స్ట్ మండే కదా. నెక్స్ట్ మండే అంటే ఉండబోతున్నది అనేది ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దాన్ని చూడండి, ఇక్కడ దీన్ని కంపేర్ చేయండి. వీ హ్యావ్ ఏ స్టాఫ్ మీటింగ్ ఎవ్రీ మండే. ఎవ్రీ మండే, ఎవ్రీ సాటర్డే, ఎవ్రీ ఇయర్ అనేవి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇది హ్యావింగ్ ఏ స్టాఫ్ మీటింగ్ నెక్స్ట్ మండే అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఇది ఎందుకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాదు అంటే ఇక్కడ ఐఎన్జీ ఫామ్ లేదు. మరి ఇది ఎందుకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాదు అంటే ఇక్కడ ఐఎన్జీ ఫాము ఉంది. ఇది ఎందుకు ఫ్యూచర్ టెన్స్ కాదు అంటే ఇక్కడ విల్ షెల్ లేదు. నెగిటివ్, పాజిటివ్, ఇంటరాగేటివ్గా మార్చి చూద్దాం. హీ ఈజ్ స్టడీయింగ్ డిగ్రీ సెకండ్ ఇయర్. ఫస్ట్ అతను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ అడగాలి. ఈజ్ హీ స్టడీయింగ్ డిగ్రీ సెకండ్ ఇయర్? చదువుతున్నాడా? క్వశ్చన్ మార్క్ ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్, నో హీ ఈజ్ నాట్ స్టడీయింగ్ ఇన్ డిగ్రీ సెకండ్ ఇయర్, హీ ఈజ్ ఇన్ డిగ్రీ ఫైనల్ ఇయర్. ఎస్, అలా ఏదైనా చెప్తే అంటే నెగిటివ్గా చెప్పచ్చు. ఈజింట్ హీ స్టడీయింగ్ ఇన్ డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ అనమాట. హీ ఈజ్ ట్రయింగ్ ఫర్ ఏ హోమ్ లోన్. ఇప్పుడు ఇంటరాగేటివ్గా ఈజ్ హీ ట్రయింగ్ ఫర్ ఏ హోమ్ లోన్? నిజంగా హోమ్ లోన్ కోసం తిరుగుతున్నాడా? నో, హీ ఈజ్ నాట్ ట్రయింగ్ ఫర్ ఏ హోమ్ లోన్, హీ ఈజ్ ట్రయింగ్ ఫర్ ఏ కార్ లోన్ అంటే నెగిటివ్ సెంటెన్స్. ఈజింట్ హీ ట్రయింగ్ ఫర్ ఏ కార్ లోన్? ఈజింట్ హీ ట్రయింగ్ ఫర్ ఏ హోమ్ లోన్? హోమ్ లోన్ గురించి, కార్ లోన్ గురించి తిరగట్లేదా ఆయన, ప్రయత్నాలు చేయట్లేదా అని నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్గా. ఇంకొకటి, వీఆర్ డూయింగ్ అవర్ హోంవర్క్. ఎస్, ఇది పాజిటివ్. నెగిటివ్గా ఏం చెప్తా? ఇంటరాగేటివ్గా చూద్దాం. ఆర్ వీ డూయింగ్ అవర్ హోంవర్క్? మేము హోంవర్క్ చేస్తున్నామా? నెగిటివ్. వీఆర్ నాట్ డూయింగ్ అవర్ హోంవర్క్, నెగిటివ్. ఆర్ఎంట్ వీ డూయింగ్ అవర్ హోంవర్క్? నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. మేము చేయట్లేదా? నెగిటివ్. అడుగుతున్నారు. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్లో షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ ఉంది, ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని ఏం చేద్దామంటే ఇంటరాగేటివ్ చేద్దాం. ఈజ్ షీ సింగింగ్ ఏ సాంగ్?
ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాట పాడుతూ ఉన్నదా? నెగిటివ్గా. నో, షీ ఈజ్ నాట్ సింగింగ్ ఏ సాంగ్. ఎస్, దీన్ని నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్కి ఎలా మలచవచ్చు? ఈజింట్ షీ సింగింగ్ ఏ సాంగ్? సింగింగ్ ఏ సాంగ్ అంటే పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ ఈజ్ స్టేయింగ్ ఎట్ కరీంనగర్. అతను ఎక్కడ ఉంటున్నాడు? కరీంనగర్లో. ఈజ్ హీ స్టేయింగ్ ఎట్ కరీంనగర్? కరీంనగర్లో ఉంటున్నాడా? ఈజింట్ హీ స్టేయింగ్ ఎట్ కరీంనగర్? కరీంనగర్లో ఉండట్లేదా? అంటే కంటిన్యూస్ టెన్స్ని కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపట్టే విధంగా దీంట్లో కొన్ని కీవర్డ్స్. నౌ, టునైట్, ఇక్కడ చూడండి, స్టిల్, ఎట్ ప్రజెంట్, ఇప్పుడు, నౌ, ఎట్ ప్రజెంట్, టునైట్, ఈ రాత్రికి, అంటిల్, స్టిల్, అంటే వీటిని బట్టి మనము గుర్తుపట్టవచ్చు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని.